నిన్న మేము విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నాం. అప్పుడు దివాకర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో వచ్చి ఆయన ఏమన్నారు, గంట సేపు నేను వెయిట్ చేశాను, మాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ఏవియేషన్లో థర్డ్ ఎంపైర్ ఉంటుంది, ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా టైమింగ్స్ రికార్డ్ చేస్తుంది. సో ఆయన చెప్పింది అది అంతవరకు వాస్తవమని తేలింది. అయితే అక్కడ జరగలేని విషయం ఏదో జరిగింది, వీరందరూ తోపులాట్లు ఇవి అవి. ఇప్పుడు ఏవియేషన్ అనేసరికి ఈ తోపులాట్లు, సెక్యూరిటీ, ఇవన్నీ సేఫ్టీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే సేఫ్టీ కాంప్రమైజ్ అయిపోతే ప్రాణాలు పోతాయి, ప్రాణాలతో ఎవరు ఆడలేరు కూడా. అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేస్తూ తీసుకెళ్ళవలసి ఉంటుంది. నేనేమంటాను, ఆయన నాతో అన్నారు ఏంటంటే, నేను గంట ముందర వచ్చాను, అయినా నాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. ఇప్పుడు సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగానే 45 నిమిషాల ముందర క్లోజ్ కావాలి కౌంటర్. సో అది చెప్పాను, థర్డ్ ఎంపైర్ చూస్తున్నారు, సీసీటీవీ కెమెరా ఉంది, టైమింగ్స్ రికార్డ్ చేస్తుంది. సో అది టైమింగ్స్ రికార్డ్ చేసింది, చెప్పింది ఉంది. ఆ కారు వచ్చేదానికి అందరూ ఉన్నారు, వారి నిర్ణయం తీసుకొని. నేను మంత్రిగా ప్రతి ప్రయాణికులకి నేను లెక్క పెట్టాలంటే ఇప్పటికే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ ద వరల్డ్, నేను ఇంకా ఏ పని చేయలేదు, ఇంకా లెక్క పెట్టలేదు కూడా. అలాగ అవుతాయి. లెట్ దెమ్ ఆల్ గో, లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అందరికీ ఒకటే. ప్రొఫెసర్ రవీంద్ర గాయక్వాడ్. సో అది ఏంటంటే డిఫ్యూజ్ చేయవలసి వచ్చింది. అప్పుడే నేను పార్లమెంట్కి అన్నాను, ఈ సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ ఉంటాయి, ఇది మంత్రి స్థాయిలో ఉండేది కాదు. మంత్రి కూర్చుని అందరిది ఇప్పాలంటే ఇన్ని ఎయిర్పోర్ట్స్ ఏం పని చేయలేదు. సో దానికి ఒక ప్రొసీజర్ పెట్టాము, ఒక అమెండ్ చేసాం కార్ని, పార్లమెంట్కి చెప్పాను కూడా. అమెండ్ చేసి పబ్లిక్ కన్సల్టెన్సీకి నెట్ పైన పెట్టాం. ఆ రవీంద్ర గాయక్వాడ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత దానిపైన చాలా ఇంట్రెస్ట్ వచ్చి దేశవ్యాప్తంగా చాలా సజెషన్స్ వచ్చాయి. ఇప్పుడు సలహాలు బాగా వచ్చాయి, దాంతో అమెండ్మెంట్స్ బాగా వచ్చాయి. ఒక కమిటీ టు బి హెడెడ్ బై రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ 3 లెవెల్స్లో ఐడెంటిఫై చేశారు. సో ఆ లెవెల్స్ వారి నిర్ణయం తీసుకుంటారు. మనకి పార్లమెంట్తో సంబంధం ఉండదు, దేనితో సంబంధం ఉండదు. ఎవరైనా భారతీయులు ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే అందరికీ నాతో సహా ఒకటే విధానం.